పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పొన్నూరు తిరుపతి నూతన బస్ సర్వీసును ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసులు కల్పించాలని అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా లాంగ్ సర్వీసులన్నీ ఇప్పుడు చీరాల గుంటూరు నాన్ స్టాప్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ ఇదివరకు అన్నీ కూడా పొన్నూరు డిపో నుండే నడిచాయి. అట్లాగే బాపట్ల సింధనూరు అనేది నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు బాపట్ల సింధనూరు బస్ సర్వీసు అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే బాపట్ల డిపో అనేది మన నుంచి విడదీసి నాకు గుర్తున్నంత వరకు గోవర్ధన్ రెడ్డి రీజనల్ చైర్మన్ అయ్యాడు. బాపట్ల డిపో సపరేట్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసులన్నీ బాపట్లకి వెళ్ళి కాలక్రమేణా ఏంటంటే పొన్నూరు డిపోకి సర్వీసులు తగ్గిపోయిన ప్లేస్లో కొత్త ఇవ్వాల. దాంతో ఏంటంటే ఆర్టీసీ డిపో నష్టం వస్తుందనే పేరుతో 2009-14 మధ్య ఈ డిపోని రాత్రికి రాత్రి ఆపేసి మూసేసి ఎక్కడ బస్సులు కనీసం ఈ డిపోకి కూడా రాలా. ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆ డిపోలో ఆపేశారు. ఆ రోజు మేము పోరాటం చేసాం. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మా మీద ఇక్కడున్న డిఎంల ద్వారా ఆర్ఎంల ద్వారా మా మీద కేసులు పెట్టించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏది దిష్టి బొమ్మలు తగలబెట్టించారు, లేకపోతే ఆఫీసులో పనిచేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారు, పనులు చేయలేదని చాలా కేసులు పెట్టారు ఆర్టీసీ డిపోలో. వాటన్నిటి మీద మేము అధిగమించడం జరిగింది. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డిపోను ఓపెన్ చేయించాం ఆ రోజు. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిపో యొక్క అభివృద్ధి 19-24 మధ్య కుంటుపడింది. మళ్ళీ ఇవాళ మనం వచ్చిన తర్వాత కొత్త సర్వీసులు, ప్రజలు కోరుకున్న సర్వీసులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొత్త బస్సులు కూడా అడిగాం గవర్నమెంట్ని. ఎందుకంటే కొత్త బస్సులు వచ్చినప్పుడు వాటి స్థానంలో మాకు కూడా బస్సులు ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. అలాగే కొత్త సర్వీసులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బాపట్ల సింధనూరు అని మీరు చెప్తా ఉన్నారో అది ఆల్రెడీ పక్క డిపోలకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం కొత్త సర్వీసులు ఇవాళ తిరుపతి ఇంకో సర్వీస్ ఓపెన్ చేసాం. అట్లానే మిగతా చోట్లకి ఎక్కడైనా సర్వీస్ ఓపెన్ చేసేటానికి కొన్ని అవకాశాలు కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. త్వరలోనే పొన్నూరు నుంచి కొత్త సర్వీసులు కూడా మిగతా ప్రాంతాలకి మేము మొదలుపెట్టి ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు పాత రోజుల్లో పల్లె వెలుగుల ద్వారా గ్రామీణ ప్రాంతాలు కనెక్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఆటోలు వచ్చినాయో ఆర్టీసీ బస్సులు ఎక్కడం తగ్గిపోయింది. మళ్ళీ శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో డిమాండ్ వస్తూ ఉంది, మా ఊరి మీదుగా బస్సులు వేయండి అని చెప్పి. ఇప్పటికే మనం ఎండి గారు వచ్చిన తర్వాత మనం రిక్వెస్ట్ చేసాం. పొన్నూరు నుంచి బోడిపాలెం సర్వీస్ మొదలైంది, పొన్నూరు నుంచి పెదనందిపాడు సర్వీస్ మొదలైంది. నాట్కోకి సంబంధించి పిల్లలు, ఎందుకంటే రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ కాబట్టి వాళ్ళ పిల్లలకు అనుసంధానం చేసే విధంగా సర్వీస్ కూడా టైమింగ్స్ ప్రకారం సర్వీస్ కూడా మొదలుపెట్టాం.